జై శ్రీరామ్. రాముడంటే సామాన్య వీరుడు అనుకుంటున్నావేమో. మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేషుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంఠ ఘన కంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయ బాణ తూణీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే ఆకాశాన్నంతా మెరుపులు కమ్మేస్తాయి. మండుతున్న అగ్నిగణాలు విస్ఫోటనల్లా భయంకరమైన తాపంతో సముద్ర గర్భాన్ని కూడా ఉప్పొంగించే శక్తి ఉత్పన్నమవుతుంది. వజ్రాలను ఛేదించగలవు, శత్రుకంఠాలను తురిమేయగలవు. అవి సాధారణమైన బాణములు కావు రావణ. త్రిపురాంతక తేజస్సుతో పర్వతాలను కదిలించే శక్తి, నగరాలను సైతం చీల్చే వేగం కలిగి ఉంటాయి. ఆ బాణ పరంపరకు ఆకాశం గర్జిస్తుంది, భూమి కంపిస్తుంది, సముద్రం ఉప్పొంగుతుంది, గాల్లో పక్షులు కూడా ఎగరవు. రామ బాణములలా దూసుకొస్తున్నప్పుడు తళ్ళు తళ్ళుమనేటటువంటి మెరుపులతో లంకా పట్టణపు ఆకాశాన్ని కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణా, నీకు దిక్కన్నవాడెవడు ఉండడు, నిన్నెవడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అలా ఉంటుంది. జై శ్రీరామ్.